ఇక ఖమ్మంలో వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని మున్నేరుకు వరద పోటెత్తింది. దీంతో మున్నేరు నీటి మట్టం 14 అడుగులకు చేరింది. వరద మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తిందని చెప్పాలి. సో ప్రస్తుతం మున్నేరు 14 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. 16 అడుగులు కనుక దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని మున్నేరు వద్ద మనం ఉన్నాము. ఒకసారిగా మెగానెట్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు. వరద దాదాపు 14 అడుగుల కంటే ఇందాక 2 గంటల క్రితం 12 అడుగుల వద్ద ఉన్న వరద దాదాపు 2 అడుగుల మేర పెరిగి 14 అడుగులకైతే చేరుకుంది. ఎందుకంటే విస్తారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సో ఎగువ జిల్లాల్లో మహబూబాబాద్ జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో అక్కడ ఆకేరు బిక్కేరు నది ఎక్కువగా పొంగి పొరలడంతో కూడా ఖమ్మం మున్నేరుకు వరద ఎక్కువగా ఒక్కసారి వరద పోటెత్తిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మున్నేరు వద్ద ఒకవేళ మొదటి ప్రమాద హెచ్చరికని కనుక జారీ చేసే దిశగా మున్నేరు వరద ఉంటే కనుక పూర్తిగా ముంపు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా వాతావరణం పొడిగా ఉంది. ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం అయితే ఖమ్మం జిల్లాలో నమోదని చెప్పాలి. సో పూర్తిగా వర్షాలకు వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లా నగరంలో చోటు చేసుకుంటుంది. అటు వైరా కొణిజర్ల మండలాల్లో కూడా ఒక మోస్తరుగా వర్షం కురిసింది. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కొణిజర్ల మండలం తీగలబంజర గ్రామం వద్ద అంజనాపురం గ్రామం సమీపంలో అటు పడిగేరు వాగు కావచ్చు, అటు నిమ్మవాగు కావచ్చు పొంగి పొర్లడంతో ఇటు పల్లిపాడు నుంచి ఏనుకూరిపోయే రహదారులు కూడా పూర్తిగా అధికారులు క్లోజ్ చేసిన పరిస్థితి. సత్తుపల్లిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి సత్తుపల్లి లలిత్ కుమార్ హాస్పిటల్ రోడ్డు, కాకర్లపల్లి వెళ్లే బైపాస్ రోడ్డు, దామర్ చెరువు కుడి పక్కన ఉన్న పొలాలు పూర్తిగా కూడా చెరువును తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో పంట పొలాలు పూర్తిగా కొట్టుకుపోవడంతో అటు రైతన్నలు లబోదిబ్బమంటూ మొత్తుకుంటున్న పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు. సో భద్రాచలం వద్ద కూడా గోదావరి మొన్నటి వరకు 2వ ప్రమాద హెచ్చరికను స్థాయిని దాటి ప్రవహించిన గోదావరి ఇప్పుడు కొంత శాంతించింది. సో ఇప్పుడు ప్రస్తుతం గోదావరి వరద 44 అడుగుల వద్ద స్థిరంగా అయితే గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు తాలిపేరు ప్రాజెక్టు నుంచి కూడా దాదాపు 16 గేట్లను ఎత్తి దాదాపు 9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని కూడా కిందకి వదులుతున్న పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు. సో ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం నుంచి బోనకల్ రహదారిపై ప్రమాదకరంగా వాగు ప్రవహిస్తుండటంతో ఇటు ధంసలాపురం బోనకల్ రహదారి మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనబడుతోంది. ఖమ్మం అర్బన్ పోలీసులు వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు వహించాల్సిందిగా వాహనదారులకు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. రాకపోకలు తాత్కాలికంగా బంద్ అయ్యాయి. అక్కడ బ్యారికేడ్స్ పెట్టి రాకపోకలను తాత్కాలికంగా అధికారులు నిలిపివేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇటు సత్తుపల్లి జేవిఆర్ ఓసి కావచ్చు, కృష్ణారం ఓసి కావచ్చు, సో పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి కూడా పూర్తి ఆటంకం మీద కలిగింది. కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు కూడా కొంత ఆటంకం కలిగిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరదలో ఎటువంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నా కానీ వెంటనే అక్కడి ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితిని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మనం చూసుకోవచ్చు. సో మొత్తంగా వర్షాలు విస్తారంగా కురవడంతో అన్ని వాగులు వంకలు కూడా అన్ని పొంగి పొరులుతున్న పరిస్థితి. అన్ని ప్రాజెక్టులు కూడా మొత్తం నిండుకుండనే తలపిస్తున్న పరిస్థితి. ప్రాజెక్టుల నుంచి కూడా వరద పోటెత్తడంతో ఇటు చిన్న చిన్న రిజర్వాయర్లన్నీ కూడా నిండుకుండనే తలపించి అటు అలుగుపోస్తున్న పరిస్థితి అటు చూసుకోవచ్చు. అటు పాలేరు జలాశయం వద్ద పూర్తిగా అలుగు ప్రవహిస్తుంది. కొన్ని పంట పొలాల్లో కూడా నీరు ప్రవహిస్తుండటంతో పూర్తిగా ఇసుక మేటలు వేయడంతో రైతన్నలు కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా జిల్లా వ్యాప్తంగా భారీగా పంట నష్టం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో వర్షం వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. సో ఖమ్మం వద్ద మున్నేరు దాదాపు 14 అడుగుల మేర వరద దారుణంగా ప్రవహిస్తూ ఉంది. సాయంత్రం వరకు కూడా మున్నేరు వరద భారీగా పెరగొచ్చని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. అటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో ఆకేరు నది కావచ్చు, బిక్కేరు నది కావచ్చు పొంగి పొరలడంతో కూడా ఖమ్మంకు వరద పెరుగుతుందని చెప్పేసి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఇరు జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరదతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజాజీవనం ఎక్కడ కూడా అస్తవ్యస్తంగా కాకుండా అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. సో అధికారులు కూడా ఎప్పటికప్పుడు వరదల మీద సమీక్ష సమావేశాలు జరిపి వరద పరిస్థితిని కూడా దగ్గరుండి వీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మున్నేరు వరద అయితే మాత్రం దాదాపు 14 అడుగుల మేర పొంగి ప్రవహిస్తుంది.
సాయంత్రం వరకు కూడా మరో 2 అడుగులు పెరిగి మొదటి ప్రమాద హెచ్చరికను కూడా దగ్గరలో ప్రవేశం చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. సో ఇటు మున్నేరు ఎఫెక్టెడ్ ఏరియాస్ కావచ్చు, వెంకటేశ్వర కాలనీ, మోదీనగర్ కావచ్చు, బొక్కలగడ్డ కావచ్చు, దానవేగూడెం కావచ్చు, అంటే ఇటు ఎఫెక్టెడ్ ఏరియాస్ మొత్తంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరద కనుక ఏ క్షణమన్నా పోటెత్తితే సెల్ఫ్గా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు సూచనలు చేస్తున్న పరిస్థితి. సో ఎప్పటికప్పుడు ఇక్కడ మున్నేరు వరదను సందర్శించడానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. సో వరదలో సెల్ఫీలు దిగి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనా వర్షాలు ఇంకా పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత మరో 48 గంటలు కూడా ప్రజలు అలర్ట్గా ఉండాలి. పాత శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఎవరైనా నివసిస్తూ ఉంటే వాళ్ళు స్వయం పునరావాస కేంద్రాలకు కూడా తరలి వెళ్ళాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. సో ఇది వర్షాల మీద తాజా అప్డేట్. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ, ఖమ్మం నుంచి.